బ్రహ్మార్పణం అమ్మ. మౌనం భగవంతునితో స్నేహం. మౌనంలో ఉన్నాము అంటే అక్కడ భగవంతునితో స్నేహం. మౌనమే భగవంతుని భాష. మౌనం, ఆ మౌనంలోనే మౌన స్వరూపుడు కింద అన్నాడు కాబట్టి ఆ మౌనమే భగవంతునితో స్నేహం అని తెలియజేస్తున్నారమ్మ. మాట మాయతో సెలిమి. మాట అంటే మాయలో ఉంది. మాట ఎప్పుడు మాటలో ఆలోచనలు తెలివితేటలన్నీ మాయలోని గనక మాట మాయతో సెలిమి. మాట్లాడేవాడు ఈ మాయలో ఉన్నవాడు మాయతో సెలిమి చేసినట్లు అని చెప్తున్నారమ్మ అక్కడ. ధ్యానం భగవంతునితో సావాసం. ధ్యానం చేయటం అంటే మళ్ళీ అది కూడా మౌనం ఎలా భగవంతునితో ఒక భాగం అయిందో, భగవంతుని స్మరణ అయిందో, అలాగే ధ్యానం కూడా భగవంతునికి ఒక బాట. ధ్యానంతో ఒక బాట వేసినట్టే. ఆత్మస్వరూపాన్ని అందుకోవటానికి ధ్యాన స్థితితో ఒక భగవంతునితో సహవాసం అని చెప్తున్నారు అక్కడ. ఆలోచన మాయతో సన్నిహితం. ఆలోచన వచ్చిందంటే మళ్ళీ మాయకు సన్నిహితం. మాయ దగ్గరికి మళ్ళీ చేరినట్టే. మాయతో సన్నిహితం అయితేనే ఆలోచన వస్తుంది అక్కడ అని చెప్తున్నారమ్మ అక్కడ. జ్ఞానం భగవంతునికేసి మార్గం. జ్ఞానం అంటే ఆత్మ, నీ స్వరూపాన్ని నువ్వు అందుకోవడానికి జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేసావు అంటే అక్కడ భగవంతునికి దారి చూపేవి. భగవంతుని వైపు మార్గం అని చెప్తున్నారమ్మ అక్కడ. మాయలో మార్గం. ఈ రెండు మార్గాలలో దేనిని ఎంచుకోవాలో అనేది నీ భావం సహవాసం ఎటుంటే నీవు అటు ప్రయాణిస్తావు. నీ భావంలోనే ఉంది అదంతాని. ఇటు ఆధ్యాత్మికనగా అటు బాహ్యానక ఎటు అన్నది నువ్వే తెలుసుకో అని చెప్తున్నారమ్మ అక్కడ. మాయలో ఉండి మాయ లక్షణాలతోటి వర్తించేము అంటే అక్కడ మాయ. మళ్ళీ ఈ ప్రకృతితో మమేకమైపోతావు. జ్ఞానం తెలుసుకుని చక్కగా ధ్యానం చేసి ఆ పరమాత్మ స్థితికి నడిచేవు అంటే అక్కడ అది పరమాత్మ వైపు సాధన. ఆ రెండు ఏది కావాలో నువ్వే తెలుసుకో అని చెప్తున్నారమ్మ అక్కడ. నీ భావం జ్ఞానంతో ప్రయాణించి తర్వాత ఆత్మని చేరుకుని అది అణిగిపోతుంది. ఆ భావం అక్కడ ఆత్మని చేరే స్థితి వచ్చేసరికి, అంతర్ముఖం అయ్యేసరికి అక్కడ అది అణిగిపోతుంది. భావం కూడా లేని స్థితి అక్కడ ఏర్పడుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. భావంలో భగవంతుని చేరాలనే కోరిక అక్కడ. ఆ కోరికతోటి భగవంతుని చేరే స్థితిని ఎదుక్కుని నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకుని నువ్వు స్వరూపం దగ్గరికి చేరేసరికి ఆ భావం కూడా అణిగిపోతుంది అని చెప్తున్నారు అక్కడ. అణిగిపోతుంది. అలా అనగకపోతే ఆత్మస్థితి నుండి వెనుకకి లాగేస్తుంది. మళ్ళీ అక్కడ భావం సద్మనగా లేదు అంటే అక్కడ నీ ఆత్మస్థితి నుంచి మళ్ళీ ఆ భావంతో వెనక్కి వస్తావు. ఆ భావం అక్కడ ఆగిపోవాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఆగలేదు అంటే అక్కడ మళ్ళీ నీ స్థితిని నిన్ను వెనక్కి లాగేస్తుంది. ఎక్కించిన భావమే నిన్ను దింపేస్తుంది. ఏ భావం అయితే ఆత్మ వైపు పెట్టి ఆత్మగా నిలబడ్డావో ఆ ఎక్కించిన భావం, ఆత్మస్థితికి తీసుకెళ్ళిన భావమే నిన్ను మళ్ళీ వెనక్కి లాగేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. దింపేస్తుంది. ఎక్కిన తర్వాత భావం ఉండకూడదు. నీ స్థితిలో, నీ ఆత్మస్థితిలో నువ్వు నిలబడిన తర్వాత, నీ స్థితిని నువ్వు చేరిన తర్వాత అక్కడ భావం కానీ ఇంకోటి ఏదీ లేని స్థితి. అలా ఖాళీ చైతన్యంతో మిగలాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కావున మౌనం వహించాలి. ఆలోచన కాలచక్రం, మౌనం మోక్షం. ఆలోచన వచ్చిందంటే మళ్ళీ కాలచక్రంలో పోతాం. ఆలోచన, మాయ, మనసు ఇవన్నీ కూడా బాహ్యంలోనివే. ఆలోచన కూడా బాహ్యంలోకే లాగుతుందని చెప్తున్నారమ్మ అక్కడ. అందుకనగా మౌనం, ఆ మనోమౌనంలో చేరి మనోమౌనంలో నిలబడ్డావు అంటే అక్కడ నీకు మోక్షమే సిద్ధిస్తుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. మోక్షం పరబ్రహ్మము ఉన్నా లేనివాడు, లేకున్నా ఉన్నవాడు. పరబ్రహ్మం ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉన్నవాడే, ఉన్నా లేనివాడు. ఆ ఉన్నా లేనివాడు ఎలా అయ్యాడు? తనకు రూపం ఒక చెప్పడానికి ఒక రూపం కానీ ఒక ఇది కానీ ఏదీ లేదు కనుక, అడ్రస్ లేదు కనుక అజ్ఞాతంగా అనాతనంగా ఆకారం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఉన్నా లేనివాడే, లేకున్నా ఉన్నవాడంటే మళ్ళీ ఆత్మపరంగా అంతటా తానే ఉన్నాడు కాబట్టి అక్కడ లేకున్నా తన స్వరూపంగా లేకపోయినా
రూపంగా లేకపోయినా కూడా ఉన్నవాడే అని చెప్తున్నారమ్మ అక్కడ. మళ్ళీ అంతటా ఉన్నవాడు ఆయనే కాబట్టి లేకున్నా ఉన్నవాడే. నిర్గణుడికి ఎన్ని గుణాలు, శరణాగతినిపై జాలి, దయ, కరుణ, ఇవి గుణాలు కావా? అమ్మాయిలా చెప్తున్నారు. ఇందుక నిర్గణుడికి ఎన్ని గుణాలు అంటే అక్కడ ఏమీ లేని స్థితి, నిర్గణ స్థితి చెప్పారు, తెలియజేశారు. అంటే ఈ శరణాగతి పొందిన భక్తుడి మీద జాలి, దయ, ప్రేమ ఇవన్నీ గుణాలు కావా అని వర్ణిస్తున్నారు అమ్మ అక్కడ. అవన్నీ గుణాలు కావా? నిరాకారునికి ఎన్ని ఆకారాలు, ప్రతి ఆత్మ ఆయన రూపమే కదా, ప్రతి ఆత్మ ఆయన రూపమే కదా. నిరాకార స్థితిలో ఆ పరమాత్మ స్థితికి మళ్ళీ ఎన్ని రూపాలు, మన రూపాలన్నీ మళ్ళీ ఆయనకి తగిలించారమ్మ అక్కడ. మన ప్రతి జీవిలోని, ప్రతి దేహంలోని ఆత్మ ఉందే, ఆత్మస్వరూపం ఆయనదే కనుక ఈ రూపాలన్నీ కూడా ఆయనవే అని చెప్తున్నారమ్మ అక్కడ. రూపమే కదా. సర్వవ్యాపకునికి ఎన్ని వ్యాపకాలు, ప్రతి కర్మ ఆయన చేతనే చేయబడుతున్నది కదా. సర్వవ్యాపకునికి అనంతంగా ఆ సర్వం వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని వ్యాపకాలు అంటే ప్రతి కర్మ, ప్రతి జీవిలోని ప్రతి జీవికి ఆధారంగా ఉండి ఆయనే చేస్తున్నాడు కాబట్టి ప్రతి కర్మ ఆయనకే అన్ని వ్యాపకాలు ఆయన ఏం చెప్తున్నారమ్మ అక్కడ. ఏమీ లేనివాడు, సనాతనుడు, నిరాకారుడు అని చెప్పుకొచ్చారు ముందు. తర్వాత మళ్ళీ మనవన్నీ ఆయనవే అంటే మనకు మూలాధారం ఆయనే కనుక మళ్ళీ ఈ భావాలు, ఆకారాలు, ఈ సంకల్పాలన్నీ కూడా ఆయనవే అని చెప్తున్నారన్నమాట. అన్ని రూపాలు. శూన్య స్వభావానికి ఎన్ని భావాలు, జ్ఞాన గ్రంథాలన్నీ ఆయన భావాలే కదా. శూన్య స్వభావానికి, శూన్యంగా ఆకారం లేని స్థితి, కంటికి కనపడిన స్థితి, ఏ శూన్య స్థితి ఉందో ఆ శూన్య స్థితికి అన్ని ఆకారాలే. ఎన్ని భావాలు, జ్ఞాన గ్రంథాలన్నీ ఆయన భావనలే కదా. ఆయన స్మృతితోటి, ఆయన తెలివితోటి రాసినవే కాబట్టి జ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఆయనవే అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ప్రతి బ్రహ్మము మాయాతీత సంకల్పం, మాయాతీత సంకల్పం. సంకల్పం ఆయన భావమే కదా. ప్రతి అకర్త యొక్క స్వరం ఆయనదే కదా. ప్రతి శూన్య స్వభావానికి ఎన్ని భావాలు అయిపోయింది. ప్రతి బ్రహ్మములో మాయాతీత సంకల్పం, మాయాతీత సంకల్పం. మాయను తీసిందంటే అక్కడ బ్రహ్మంలో మాయాతీత సంకల్పం ఆయన భావమే కదా. ప్రతి అకర్త యొక్క సర్వం ఆయనే కదా. ప్రతి అకర్త యొక్క సర్వం అంటే సాధనలో ఉన్న ప్రతి సాధకుడికి ఆయనే కదా సర్వం ఉన్నది, సర్వం ఆయనే కదా అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఈ భావాలన్నీ ఆయన ఏం చెప్తున్నారు మళ్ళీ అక్కడ. మౌనస్వరూపునికి ఎన్ని రాగాలో, ప్రతి హృదయావేదన ఆయనదే కదా. మాయని వదిలించుకోవాలని ప్రతి ఆత్మ తపన ఆయన రాగమే కదా. ఖాళీ అయి ఉన్న పరమాత్మకి ప్రతి క్షణము తీరిక ఉండదు. మౌనస్వరూపునికి ఎన్ని రాగాలు అంటే ప్రతి జీవిలోని ప్రతి ఆత్మలోని ఉన్నవన్నీ కూడా ఆయనవే కదా. అంటే అన్నిటికీ ఆధారభూతుడు. దీనికి బదులు అమ్మ ఏం చెప్పారు అక్కడ, అన్నిటికీ ఆధారభూతుడు కాబట్టి ఇన్ని రకాలుగా మళ్ళీ ఆయన్ని వచ్చిన్నారు. ఇన్ని రకాల భావనలో ఆయనకే చెందుతాయి. అంటే మనిషిలోని ప్రతి జీవిలోని ఉన్నది కూడా ఆయనే కనుక ఈశ్వరు ఇవన్నీ కూడా ఆయనవే అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆయనే కదా. మాయని వదిలించుకోవాలనే ప్రతి ఆత్మతపన ఆయన రాగమే కదా. మాయనే వదిలించుకోవాలని ప్రతి జీవి కూడా మాయను వదిలించుకోవాలనే తపన, ఆ తపన ఆయనదే కదా అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఆయన ఉన్నందువల్లే, ఆయన మనలో నిక్షిప్తమై ఉన్నందువల్లనే ఆ తపన కూడా ఆయనదే. రాగమే కదా. ఖాళీ అయి ఉన్న పరమాత్మకి ప్రతి క్షణం తీరిక ఉండదు. రాగమే కదా. ఖాళీ అయిన పరమాత్మకి ఏ క్షణం తీరిక ఉండదు. ఆయనకి తీరిక ఎక్కడది? ఆయనకి తీరుకుంటే మనం అందరం పోకుంటాం. తీరిక ఉండదు, ఒక తీరిక ఉండదు. ఎందుకంటే జీవులు చేయున్నట్టి కర్మలకు శక్తినిస్తూ ఆయనే కదా. జీవత్వం వదిలించుకున్న ప్రతి ఆత్మ సంకల్పము ఆయనే జీవులకి వెనక నుండి శక్తినిస్తూ
ప్రతి ఆత్మ సంకల్పం వెనుక ఆయనే ఉన్నాడు. ఆ సంకల్పం ఆయనదే అయి ఉంది. అందుకు ఎల్లవేళ ఆయనకి ఎప్పుడు ఖాళీ స్థితి లేదని చెప్తున్నారమ్మ. బ్రహ్మార్పణం రా తల్లి. ఆయనే కదా జీవత్వం వదిలించుకున్న ప్రతి ఆత్మ సంకల్పము ఆయనే చేయాలి కదా. జీవత్వం వదిలించుకున్న ప్రతి ఆత్మ అంటే జీవలక్షణాలను తొలగించుకుని మళ్ళీ ఈ జీవుడు పరమాత్మలో ఐక్యమయ్యేది మళ్ళీ ఆయనలోనే కదా, ఆయనే చేయాలి కదా అని చెప్తున్నారు అక్కడ. మనసు లేని పరమాత్మకి శరణాగతుల పట్ల ఎంత శ్రద్ధ జ్ఞాపకమో. ఎందుకంటే ప్రతి ఆవేదన ఆయన హృదయాన్ని చేరి తనని గుర్తు చేస్తుంటుంది కదా. చూసారు అక్కడ మనసు లేని పరమాత్మకి అంటే ఏ స్థితి లేని పరమాత్మకి ఈ శరణాగతుల యొక్క ప్రతి ఆవేదన ఆయన హృదయాన్నే కదిలిస్తుంది. అక్కడ ఆయన హృదయం పైనే ఈ కదలికలన్నీ ముద్రిస్తున్నాయి. చేరి తపనని గుర్తు చేస్తూ ఉంటుంది కదా. ఆవేదనలో స్వచ్ఛత ఉండాలి, బ్రహ్మస్థితికి తపన ఉండాలి. మనం పడే ఆవేదనలో స్వచ్ఛత ఉందంటే ఆ భగవంతుని తప్పక కదిలిస్తుంది. ఆ భగవంతుడి హృదయాన్ని తప్పక చేరతామని చెప్తున్నారమ్మ అక్కడ. ఆవేదనలో స్వచ్ఛత ఉండాలి, బ్రహ్మస్థితికై తపన ఉండాలి. మన తపన ఎంతగా ఉంటే అంతగా ఆ బ్రహ్మాన్ని అందుకోవచ్చు అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆపై తపన ఉండాలి. అట్టి ఆవేదన వద్దన్నా చేరుతుంది. అటువంటి తపన ఉంది అంటే అక్కడ వద్దన్నా ఆ పరమాత్మ స్థితిని కదిలిస్తుంది, ఆ పరమాత్మని అందుకుంటుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. దేహము లేని పరమాత్మకి కూడా లక్ష్యం ఉన్నది. దేహం లేని పరమాత్మకు కూడా లక్ష్యం ఉన్నది. దేహం లేని పరమాత్మకి నిజంగా దేహం లేకపోయినా కూడా లక్ష్యం ఉన్నది. ఎందుకంటే వీటన్నిటికీ ఆధారభూతుడై ఉన్నాడు. వీటన్నిటినీ నడిపించేవాడు. ప్రతి జీవిలో కూడా అతనే శక్తిగా నిలబడ్డాడు కాబట్టి ప్రతి జీవికి సర్వానికి ఆధారమై ఉన్నాడు కాబట్టి పరమాత్మకు కూడా లక్ష్యం ఉన్నది. సర్వదేహాల నుండి ఆత్మను వేరు చేయుట అనేది ఆయన లక్ష్యమే కదా. పరమదేహాల నుండి కర్మానుసారం తెచ్చుకునే దేహాలని అన్ని కర్మల నుంచి విడుదల చేసి సర్వదేహాల నుండి ఆత్మను వేరు చేయుట అనేది ఆయన లక్ష్యమే కదా. ఈ దేహాల నుంచి ఆత్మని వేరు చేసి నీవు జీవాత్మవు కాదురా, నువ్వే పరమాత్మవి అని తెలియజేసి ఆ ఆత్మస్థితిలో నిలబెట్టమే ఆయన కార్యక్రమం. అందుకు ఆయనకి లక్ష్యం అన్నది. ఆయనకు స్వరూపం లేకపోయినప్పటికీ కూడా లక్ష్య సాధన ఉన్నది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నీ జయము లేనివానికి అది ఏ జయము లేనివాడికి అది ఆది అంతము లేనివాడికి కూడా ఒక జయము ఉండుట చిత్రము కదా. వస్తుందా? జయము లేనివాడికి ఆది అంతము లేనివాడికి కూడా ఒక జయం ఉంటుంది. ఇది చిత్రము కదా. ఆది అంతాలు లేనివాడు పరమాత్మ ఎప్పుడు అనాదిగా ఎప్పుడు ఎల్లవేళలా రూపస్థితులుగా అతీతంగా కాలానికి అతీతంగా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ఒక జయం ఉండుట చిత్రము కదా. ఆ భగవంతునికి జయం ఏంటి? ఈ జీవ లక్షణాలతోటి జీవ మనసుతోటి ఈ జీవభావాలతోటి కొట్టిపోయే వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయటమే ఆయన జయం కదా, చిత్రము కదా. ఆ జయం ఉండడం కూడా చిత్రమే కదా అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సర్వ సాధకుల జేయ వస్తువు తానై ఉండుట. సర్వ సాధకుల జేయ వస్తువు ధ్యానం చేసే స్థితిని అయితే మనం పొందాలని తపన పడుతున్నామో, సాధనలో ఉన్నామో, తహతహ ఉందో ఆ సర్వ సాధకుల జేయ వస్తువు తానై ఉండుట. సాధకులు ఎవరైతే జయానింటున్నారో ఆ జేయ వస్తువు ఆ పరమాత్మే కదా అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఎంత బాగా రాశారు కానీ జేయ వస్తువు తానై ఉండుట. తన జేయమే కదా అంటే సాధకులు గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుడు వేరుగా లేడు, మనమే అయి ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఏ రూపం లేనివాడు వేరుగా ఉన్నాడని భావించవద్దు. మనలోనే ఉన్నాడు, మనమే భగవంతుడై ఉన్నాము.
మనకి భగవంతుడికి వ్యత్యాసం ఏముంది అక్కడ? ఆ వ్యత్యాసాన్ని తెలుసుకుని తిరగబెట్టుకుని మనకు మనం సవరించుకుని నిలబడ్డామంటే నువ్వే భగవంతుడు అని తెలియజేస్తున్నారు అక్కడ. అవన్నీ కూడా భగవంతుడివే. మనలోనే ఉన్నాడు. గుర్తించక ముందు సాక్షిగా ఉన్నాడు. గుర్తించక ఆ సాక్షియే మిగిలి ఉంటాడు. గుర్తించక ముందు, తెలియబడక ముందు నీ దేహానికి, నీ జీవక్రియలకి సాక్షిగా నిలబడ్డాడు. గుర్తించాక ఆ సాక్షియే మిగిలి ఉంటాడు. ఆ సాక్షియే మనలో ఉన్న పరమాత్మని మనకి ఎప్పుడైతే ఎరుకలో తెలిసిందో అప్పుడు తానే అంతగా, ఆ సాక్షియే తానుగా మన స్వరూపంగా వ్యక్తం అయ్యాడు అక్కడ అని చెప్తున్నారు అమ్మక. గుర్తించాక లేకున్నా అంతటా, అన్నింటా, అందరిలో అణువణువు ఆయనే ఉన్నాడు. మన గుర్తు తెలియనప్పుడు కూడా అంతటా, అందరిలో అణువణువు ఆయనే ఉన్నాడు. ఆయన కన్నా వేరుగా ఏమీ లేడు. ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు. అరే రాజనేంట్రా, తలిపి దీంట్లోకి వెళ్ళిపోతుంది అన్నీ. ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు. బ్రహ్మమే అయి ఉన్న ప్రపంచాన్ని మానవుడు వేరు చేసుకుని నేనని జీవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. ఈ బ్రహ్మమే అయి ఉన్న, సర్వము బ్రహ్మంతో నిండి ఉన్న ప్రపంచాన్ని ఈ మానవుడు అహంకారంతో నేను, నాది అని మాయలో పడి వేరు చేసి దుఃఖాన్ని, బాధల్ని తనకు తానుగా కర్మలు పోగు చేసుకుని అనుభవిస్తూ ఉంటాడు అని తెలియజేస్తారు అమ్మ అక్కడ. ఇక్కడ మనమే సాక్షిగా మిగిలి ఉంటాడు. గుర్తించి లేకున్నా అంతటా, అన్నింటా, అందరిలో అణువణువు ఆయనే ఉన్నాడు. ఆయనకున్న వేరుగా ఏమీ లేడు. గుర్తించలేనప్పుడు కూడా అంతటా, అన్నింటా, ప్రతి అణువులోని ఉన్నది ఆయనే. ఆయనకంటే వేరొకటి లేదు. ఆయన్ని మించి కానీ, ఆయన స్థితిని సమానం కానీ ఏదీ లేదు అని చెప్తున్నారమ్మ అక్కడ. లేదు. బ్రహ్మమే అయి ఉన్న ప్రపంచాన్ని మానవుడు వేరు చేసుకుని దుఃఖిస్తూ దుఃఖాన్ని భావిస్తుంటాడు. ఇది అయిపోయింది. ఆ పరమాత్మ సద్గుణ సంపన్నులలో రాముడు, కృష్ణుడు రూపాలతో ఉంటూ లోకశ్రేయస్సు కోసం వారి చేత సత్కార్యాలన్నీ చేస్తుంటాడు. ఆ పరమాత్మ ఈ మానవుల కోసం, ఈ మానవుల్లో పాపం ఇది ఎక్కువైపోయినప్పుడు ఒక అవతారం తీసుకుని ఆ సత్కర్మల్ని, తన నడత నడిచి, ఆ ధర్మమైన నడత, ఆ ధర్మనిరతని చూపించి మనకి ఆ సత్కర్మల్ని చేయిస్తూ ఉంటాడు. జన్మ మార్గాన్ని ఎవరి స్వరూపాన్ని తెలుసుకుని ఆ మార్గానికి బాట వేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. చేయిస్తూ ఉంటాడు. గుణాతీతంగా ఉన్నవారిలో స్వరూపంగా ఉండి జ్ఞానంతో నడిపిస్తూ శాంతిని విస్తరింపచేస్తూ ఉంటాడు. సమాధి స్థితిలో ఉండి వారిలో తనకు తానుగా ఒక్కడే అయి ఉండి సర్వకార్యాలను మౌన దృష్టితో ప్రసారం చేతనే నడిపిస్తూ ఉంటాడు. అక్కడ జ్ఞాన దృష్టితో అలా సత్కర్మలు చేసి మన దృష్టిని, మన కర్మల్ని నశింపజేసి సత్కర్మలు చేయించి అవతార పురుషులు ప్రతి కాలంలోని కూడా ఈ ఆత్మ ప్రయాణం వైపే మన నడతను సాగిస్తారు. అలా సాగించినప్పుడు గుణాతీతంగా ఉన్న వారిలో స్వరూపంగా ఉండి జ్ఞానంతో నడిపిస్తూ శాంతిని ఉంటాడు. సమాధి స్థితిలో ఉండి వారిలో తనకు తానుగా ఒక్కడే ఉండి కార్యాలను మౌన దృష్టి ప్రసారం చేత నడిపిస్తూ తనని తాను అనుభవిస్తూ ఉన్నా లేనట్లు ఉంటాడు. మౌన దృష్టిలో ఉన్నవాడు జ్ఞానం తెలిసిన వాడిలో తనకు తానుగా ఆ మౌనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నది తానే, బయట నుంచి వ్యక్తమయ్యేది తానే గనక తనకు తానుగా ఆ సద్గుణాలు ఉన్నవాడిలో తనకు తానుగా వ్యక్తం అవుతాడు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ.
ఒక్కడే అయి ఉండి కార్యాలను మౌన దృష్టి ప్రసారం చేతనే నడిపిస్తూ తనని తాను అనుభవిస్తూ ఉన్నా లేనట్లు ఉంటాడు. అలా ఎవరు ఎంత శాతం తమని తాము భగవంతుణ్ణి అప్పగిస్తారో అంత శాతం తాను నిర్వహిస్తుంటాడు. అలా ఎవరు ఎంత శాతం పరమాత్మ వైపు అడుగులేస్తారో అలా అంత శాతం తను ఎదురొచ్చి తన మన స్థితిని పెంచుతూ ఉంటాడు. బ్రహ్మార్పణుడు. నీ దృష్టి బయట నుండి లోపలికి రాకూడదు. నీ దృష్టి ఎప్పుడూ కూడా బయట నుండి లోపలికి రాకూడదు. లోపల నుండి బయటికి రావాలి. నీ దృష్టి అంటే లోపల నుంచి రావటం అంటే నీ స్వరూపం నుంచి. బయట నుంచి దృష్టి వచ్చిందంటే మళ్ళీ మాయ. అక్కడ ఆ మాయలోంచి వచ్చినట్టే అని చెప్తున్నారమ్మ. అక్కడ లోపల నుండి బయటికి రావాలి అంటే నీ స్వరూపం నుంచి, నీ ఆత్మస్థితి నుంచి మాత్రమే బయటికి రావాలి అని చెప్తున్నారన్నమాట. లోని బ్రహ్మ మూలంతో బాహ్య దృశ్యాన్ని చూసినప్పుడు అది మాయ అయినా నీ బ్రహ్మ దృష్టితో అది బ్రహ్మమైపోయి నిన్ను మాయ సేయుదు. నీ బ్రహ్మ దృష్టితో అది నీ లోపల ఉన్న దృష్టి బాహ్యమైనప్పటికీ, బాహ్య దృష్టి అయినప్పటికీ కూడా నీ లోపల ఉన్న ఆత్మస్వరూపంతో బ్రహ్మస్థితిలో అది బ్రహ్మమైపోయి నిన్ను మాయ చేయదు. ఆ బ్రహ్మస్థితిలో నిలబడ్డావు అంటే అక్కడ మాయ చేసేది లేదు. ఆ బ్రహ్మ అంతర్యంలో కలిసింది కాబట్టి అక్కడ మాయ చేసేది లేదు అని చెప్తున్నారు అక్కడ అమ్మ. దాని యొక్క మాయ సేకటి నీలోని బ్రహ్మ వెలుగుని మూసేస్తుంది. మళ్ళీ ఆ మాయ యొక్క సేకటి నీలో బ్రహ్మ దృష్టిని మూసేస్తుంది. మాయ వైపు చూసేవు అంటే మాయలోకి మళ్ళీ బయట చూసేవు అంటే అక్కడ ఆ మాయ నీలోని చీకటిని నింపేస్తుంది అని చెప్తారమ్మ. అక్కడ బ్రహ్మ వెలుగుని మూసేస్తుంది అంటే మూలాధార దృష్టి చీకటిని కూడా వెలుగుని చేస్తుంది. నీలో ఉన్న మూలం నుంచి, మూలస్థితి ఏదైతే ఉందో ఆ ఆత్మస్థితి, ఆ పరమాత్మ స్థితి నుంచి చూసేవు అంటే అక్కడ ఆ చీకటిని కూడా వెలుతురు నింపేస్తుంది అని చెప్తుంది. వెలుగుని చేస్తుంది. మూలాధారం లేని నేత్ర దృష్టి నీలోని వెలుగుని కూడా చీకటి మార్చేస్తుంది. మూలాధారం లేని నేత్ర దృష్టి ఈ బాహ్య నేత్రాలకు అందేవాడు కాదు కాబట్టి, బాహ్య నేత్రాలతో ఎప్పుడూ భగవంతుని దర్శించలేము కాబట్టి ఆ బాహ్య నేత్రాలతో చూసావంటే నీ దృష్టి వెలుగును కూడా చీకటిగా మార్చేస్తుంది. బాహ్య దృష్టి నుంచి ఆ బ్రహ్మ వెలుగును కూడా చీకటిగా మార్చేస్తుంది అని చెప్తున్నారు. దీనికి తేడా ఏమిటి? మూలంతో కూడిన దృష్టి వైరాగ్యంతో ఉంటుంది. నీ మూలంతో, నీ స్వరూపంతో ఉన్న దృష్టి వైరాగ్యంతో ఉంటుంది. నేత్ర దృష్టి ఆకర్షణతో కూడి ఉంటుంది. ఈ ప్రపంచం వైపు ఉన్నది, ఈ మాయ వైపు ఉన్న చూపు ఆకర్షణతో కూడి ఉంటుంది. వైరాగ్యం బ్రహ్మస్థితిని పెంచుతుంది, ఆకర్షణ మాయని పెంచుతుంది. వైరాగ్యంలో ఉండి మూలస్థితి నుంచి బయటకు ఆ స్వరూపం నుంచి వెలువడ్డావు అంటే అక్కడ నీలో ఉన్న మాయని నశింపజేస్తుంది. ఈ నేత్ర దృష్టి ఏం చేసింది? నీలో ఉన్న బ్రహ్మత్వాన్ని పీకి పెడుతుంది అని చెప్తున్నారు అమ్మ. అక్కడ పీకేస్తుంది అని చెప్తున్నారు అమ్మ. అక్కడ సాధకునికి జీవిత బాధ్యతే కాక జన్మ బాధ్యత కూడా ఉంటుంది. సాధకునికి, సాధన చేసేవాడికి జీవితం యొక్క బాధ్యతే కాక ఈ జన్మకు వచ్చిన కార్యక్రమం, ఈ జన్మకు వచ్చిన ఏదైతే ఉందో, ఏ ప్రారంధాన్ని అయితే తెచ్చుకున్నామో ఆ ప్రారంధానికి కూడా బాధ్యత ఉంటుంది అని చెప్తున్నారు. అతడు 2 కాలచక్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఈ 2 కాలచక్రాలకి అనుగుణంగా దేన్ని ఎక్కడా వదలొద్దని చెప్తారమ్మ. అలాగే ఈ ఆత్మసాధనే లోపల జరిగేది. అది బయట మన బాధ్యతను దేన్ని కూడా వదలొద్దు, దాటించొద్దు అని చెప్తారమ్మ అక్కడ. అలా దాటకుండా అనుగుణంగా కాలచక్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్తున్నారమ్మ. ఒకటి సుగుణ కాలచక్రంలో దీనిలో పడకుండా నడుచుకోవాలి. మళ్ళీ ఆ బాహ్యంలో పడకుండా, ఆ సుగుణంలో కలిసిపోకుండా నడుచుకోవాలి. ఒకటి నిర్గణ కాలచక్రంలో
అందులో నీ ఉండేలా నడుచుకోవాలి. నిర్గుణంలో నీ స్థితి, నీ పరమాత్మ స్థితి నిలబడేలాగా నడుచుకోవాలి. 2 బాధ్యతలు తెలుపుతారమ్మ అక్కడ. సుగుణ కాలచక్రంలో ఎప్పుడు నమోదవుతారంటే దేహతదాప్యం చెందినప్పుడు, ఇంద్రియ వృత్తులకు లొంగినప్పుడు ఇందులో నమోదవుతారు. సుగుణ కాలచక్రం అంటే మాయలో ఉండి, బాహ్యంలో ఉండి, బాహ్యాలకి, బాహ్య మనసులకి, బాహ్య బాధ్యతలకి లొంగిపోయాము అంటే అక్కడ మళ్ళీ సుగుణంలో చేరిపోతారు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నమోదవుతారు. దీని ఫలితం పొందేవాడు మోక్ష సాధన చేస్తున్నందున ఇది జన్మ లేదు గనక ఆ ఫలితాన్ని వర్తమానంలో అతడు అనుభవించాల్సి వస్తుంది. జన్మ లేని స్థితిలో ఉండి ఆత్మస్వరూపం నుంచి, ఆ మూల స్వరూపం నుంచి నేను ఆడుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ వర్తమానంలో అతడు అనుభవించాల్సింది ఏమీ మిగలదు, అనుభవించాల్సింది అనుభవానికి తెచ్చుకున్నది మాత్రమే అనుభవానికి వస్తుంది, కానీ ఎదర ఖాతా ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఇంద్రియాలకి మనసు లొంగిన తక్షణమే దాన్ని ఫలితం శరీరం అనుభవిస్తుంది. ఇంద్రియాలతోటి, ఈ గుణాలతోటి ఉన్నప్పుడు మనసు లొంగింది అంటే అక్కడ మళ్ళీ శరీరం అనుభవించవలసి వస్తుంది. కావున దీనికి సిక్కకుండా చూడాలి. 2వది నిర్గణ కాల చక్రం. ఇందులో ఎప్పుడు పడతారంటే నీ ఆత్మ నీ యొక్క భావానికి లొంగినప్పుడు. జన్మలెందుకు, ఈ జన్మలోనే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. నీ కాలచక్రంలో ఎప్పుడు పడతారంటే నీ ఆత్మ నీ భావాలకు లొంగిందంటే మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ తిరిగి అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు. అంటే నిన్ను బ్రహ్మమును నమోదు చేస్తున్నప్పుడు నీ భావానికి లొంగినది నీ భవిష్యత్తు అవుతూ ఉంటుంది. నువ్వు బ్రహ్మానికి లొంగి ఉన్నప్పుడు నీ భావంలో ఉన్నది ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇంద్రియాలకి మనసు లొంగితే మాయ వర్తమానంలో ఆ ఫలితాన్ని నీవు అనుభవించేలా చేస్తుంది. ఇంద్రియాలకి మనసు లొంగింది అంటే అక్కడ మళ్ళీ మాయ చేరి ఆ మాయ ఈ ఫలితాలన్నిటిని వర్తమానంగా చేస్తుంది. అంటే వర్తమానం అంటే మళ్ళీ రాబోయేది, మళ్ళీ జన్మలో ఈ ఫలితాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారమ్మ అక్కడ. ఇంద్రియాలకు మనసు లొంగితే ఇదైపోయింది కదా. ఆత్మ భావతదాప్యం చెందడం అనేది ఈ క్షణాన జరుగుతున్నది కనుక రేపటికి దాసబడి భవిష్యత్తులో ఆ భావ ఫలితం పొందుతాడు. ఈ క్షణాన్ని ఆత్మ భావ ఫలితం అంటే లోపల మళ్ళీ మనసుతోటి తలపేసి బయటికి అయిపోయినాయి. ఒకసారి వచ్చేస్తున్నాను, ఇక ఇంకొక 4 నిమిషాలు. వర్తమానం భవిష్యత్తు 2 శాంతిమయం అవుతాయి. నీ దృష్టి ఎక్కడ పెడితే అక్కడ బలపరుచుట కాలధర్మం. జ్ఞానంతో దైవ ధ్యాసని పెట్టి కాలం కళ్ళకి ధ్యానంతో ఉండి నిరూపించుకుని బ్రహ్మంతో ముడివేయించుకోవాలి. కాలాన్ని బ్రహ్మంతో ముడిపెట్టి, ఆ బ్రహ్మంతో ముడిపెట్టావంటే ఆ మూలం నుంచి దైవ ధ్యాసని పెట్టి కాలం కళ్ళకి ధ్యాసతో ఉండి నిరూపించుకొని బ్రహ్మంతో ముడివేసుకోవాలి. కాలానికి నీ బంధాల నుండి వేయలేనివి కావున నీవు దేనితో ముడివేసుకుంటే ఆ ధ్యానంలో ఉండాలి. బ్రహ్మత్వం, జీవత్వం. పంచేంద్రియాలు బ్రహ్మత్వానికి ఎలా సహకరిస్తాయో జీవత్వానికి ఏ రకంగా ఉంటాయో గమనిద్దాం. నేత్రాలు ఇవి బ్రహ్మత్వానికి బాహ్యాన్ని చూసిన లోపలికి తీసుకోకుండా ఆకర్షించక అవసరం మేరకు గుర్తించి అనవసరాన్ని వదిలేస్తాయి. ఈ దృష్టిలో వైరాగ్యం నెలకొని ఉంటుంది. బయటను చూసిందంతా కూడా బాహ్యంలో వదిలేసి లోపలికి తీసుకోకుండా ఆ బ్రహ్మత్వాన్ని మాత్రమే గుర్తించి లోపల గుర్తించి వైరాగ్యం నెలకొని ఉంటుంది లోపలని చెప్తున్నారు అన్నమాట అక్కడ. జీవత్వానికి ఇక్కడ నేత్రాలు ప్రపంచం పట్ల ఆకర్షణతో చూస్తూ జన్మకి బాట తయారయ్యే విధంగా వీక్షిస్తాయి. జీవత్వంతో చూసేవంటే అక్కడ జన్మల పరంపరలో మళ్ళీ నడిపిస్తాయి, బాట వేస్తాయి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ప్రాణాన్ని మరిన్ని జన్మలు తిప్పును. నాలుక అదే జీవత్వానికి
మదమాశ్చర్యాలను ప్రేరేపించి అధపాతాళానికి వేయును. అలా పంచేంద్రియాలు నీలో తత్వాన్ని అపకారము చేస్తాయి. నీ దృష్టిని బట్టి అక్కడ పంచేంద్రియాల ద్వారా ఉపకారం జరుగుతుంది, అపకారం జరుగుతుంది. నువ్వు బాహ్యం వైపు ఉన్నావు అంటే మళ్ళీ అదల పాతాళానికి దింపేస్తాయి. ఆత్మపై ఉన్నావంటే నీ ఆత్మతో నిన్ను అనుసంధానం చేసి అక్కడ ఆత్మగా పరమాత్మగా మిగులుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పరమాత్మ అమ్మగా అవతారం దాల్చి అశ్రితుల కోసమే కేవలం ఉంటున్నారు. పరమాత్మ అమ్మగా అవతారం దాల్చి అశ్రితుల కోసమే, తన దగ్గర చేరిన ఆ శిష్యుల కోసమే, శరణార్థులై వచ్చిన శిష్యుల కోసమే కేవలం ఉంటున్నారు. అమ్మ జన్మకి సొంత కారణం అంటూ ఏమీ లేదు. అమ్మ జన్మకి వచ్చిన సొంత కారణం అంటూ ఏమీ లేదు. జన్మోద్ధరణకే వచ్చారు. బ్రహ్మార్పణం.